సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక అవినీతి అధికారి ఏసీపీకి చిక్కారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యాపారి వద్ద మామిడి తోటకు సంబంధించిన కలప విషయంలో వెంకన్న లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 20,000 తీసుకుంటుండగా బీట్ ఆఫీసర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ రేంజ్ ఆఫీస్ ఒక అతనికి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతను ఈ కోదాడ సబ్ డివిజన్ కు సంబంధించి ఊళ్ళో ఉంటాడు. అతను గత 20 years నుంచి ఈ సబ్ డివిజన్ కు సంబంధించిన అంటే ఉపయోగంలో లేని చెట్లను కర్రను పబ్లిక్ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని కొనికి అవి కట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను అట్లా చేసే విధంలో కోదాడ రేంజ్ ఆఫ్ సంబంధించి మండలానికి సంబంధించి బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కంప్లైంట్ లీజుకు తీసుకున్న తోట దగ్గర పోయి మీరు ఇల్లీగల్గా చెట్లు నరుకుతున్నారు పర్మిషన్ లేకుండా అని వాళ్ళను అడిగిన తర్వాత అతను మేము చాలాను కట్టి చేసుకుంటాము, ఈ అన్ని చెట్లకు ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగిన తర్వాత దాదాపుగా 120 చెట్లు అంటే ఉపయోగంలో లేని దానికి వీళ్ళు లెక్కబెట్టి ఒక్కొక్క చెట్టుకు 500 చొప్పున చాలాను కట్టి గవర్నమెంట్కి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అయితే నేను చాలాను అన్నిటికీ కడతానని చెప్పిన తర్వాత ఇతను బీట్ ఆఫీసర్ వెంకన్న ఇప్పుడు 60,000 రూపాయలు చాలాను కట్టుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది, ఆ డబ్బులు నాకే ఇస్తే నేను తర్వాత కూడా నీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నీకు పర్మిషన్ నేను ఇస్తాను, నీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు